తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించిన 11 నవంబర్ నాడు జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో అనేక రకాలైన వార్తలు, సోషల్ మీడియాలో విపరీతమైన దుష్ప్రచారం, వాటన్నిటి నేపథ్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్న సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. 2023 నవంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్ మహానగరంలో ఒక్క సీటును కూడా మనము కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు. అవన్నీ కూడా బీఆర్ఎస్, ఎంఐఎం మాత్రమే గెలుచుకుంది, బీజేపీ మాత్రమే గెలుచుకుంది తప్ప మనం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మహానగరంలో 2 ఉప ఎన్నికలు జరిగాయి. ఒకటి కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగింది, మళ్ళీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరిగింది. ఈ 2 ఉప ఎన్నికలలో కూడా హైదరాబాద్ మహానగర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టబడుతున్నారు అంటే అది కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఆ జూబ్లీహిల్స్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అది కూడా బ్రహ్మాండమైన, నాకు తెలిసి 25,000 నుంచి 30,000 ఓట్ల తేడాతోని కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నారు. అంత బ్రహ్మాండమైన మెజారిటీతోని స్పష్టమైన ప్రజలు తీర్పు ఇచ్చారు అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.